మతతత్వము తర్వాత ఈ రాజకీయ అధికారం అనేటువంటిది చాలా బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి మానవతకు సవాలుగా మారినటువంటి సందర్భం లోపల మనము పెట్టేటువంటి సాహసం చేయడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అందులో డిస్కస్ చేస్తున్నటువంటి విషయాలు చాలా అంత సింపుల్ విషయాలు ఏం కావు. చాలా విషయాలు కూడా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు మనము చేయడం అనేటువంటి జరుగుతుంది. కొత్త కొత్త విషయాలు కూడా అక్కడ డిస్కస్ చేయడానికి అవకాశం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ముఖ్యంగా పుస్తక ఆవిష్కరణ, రెండవది అధ్యయన తరగతులు, మూడవది మహాసభ. ఈ రకంగా ఒక 3 తర్వాత చర్చలకు సమయం ఉంటుంది. తర్వాత అక్కడనే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి మిత్రులకు కూడా మనం ఏం చేసామంటే వారికి ఈ లాడ్జింగ్ సౌకర్యం కూడా కల్పించడం అనేటువంటి జరిగింది. కాబట్టి అక్కడ వారు రాత్రికి ఉండడం వల్ల ఎక్కువ విషయాలు, ఎక్కువ ఇంటరాక్షన్ జరిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భం లోపల మనము పూర్తిగా హేతువాద సంఘం తరఫున, తెలంగాణ హేతువాద సంఘం తరఫున ఈరోజు ఈ టాపిక్ తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణము, అసలు మనము ఫిలసాఫికల్ రూట్స్ ఎంతైతే గట్టిగా ఉంటాయో ఆ రకంగా మనము ఎంత అయితే లోతుగా మనం ఆలోచిస్తామో విషయాలను, ఆ రకంగా రూట్స్ అనేటువంటివి చాలా డీప్ లోకి వెళ్తే మన ఆచరణ అంతా కూడా ఆ రకంగానే ఉంటది అనేటువంటి విషయం మనకు తెలుస్తున్నది. కాబట్టి జెన్ జెడ్ ఏదో ఒక ఉద్యమం కూడా ఈ రోజున చాలా ఉధృతంగా ఢిల్లీ లోపల, భారతదేశం లోపల కూడా మొత్తంలా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ విసిగిపోయినటువంటి మత రాజకీయాలకు ఎగనెస్ట్ గా యువత అంతా కూడా పెద్ద ఎత్తున కదులుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఇలాంటి సమయం లోపల మనము అసలు నిజంగా హేతువాద మానవవాదాలు, అసలు తత్వశాస్త్రం అంటే ఏంది, తత్వం అంటే ఏంది అనేటువంటి విషయాలను తెలుసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా నేను భావించాను. కాబట్టి మనము వీలైనంత వరకు నేను వీటిని కొంత రాయడం అనేటువంటి జరిగింది. ఆ రాసినటువంటి విషయాలను మీకు ప్రజెంటేషన్ చేస్తాను. చేసిన తర్వాత నెక్స్ట్ ఆ తర్వాత చర్చ కూడా ఉంటుంది. ఆ చర్చ లోపల మనము మిగతా మిత్రులు మాట్లాడవచ్చు, తర్వాత ప్రశ్నలు వేయవచ్చు, సందేహాలు ఉంటే అడగవచ్చు. తర్వాత ఇతర ఇంకేమైనా కార్యక్రమాలు చేస్తూ ఉంటే వారు చేస్తున్నటువంటి విషయాలను కూడా మనకు సభాముఖంగా తెలియజేయడం అనేటువంటిది అవుతుంది. కాబట్టి ఇది వీలైనంత నేను తక్కువగా మాట్లాడతాను. నేను ప్రిస్క్రైబ్డ్ గా, అంటే నేను ఒక ఆర్డర్ లోపట ఉన్నటువంటి విషయాలను మీకు చెప్పిన తర్వాత ఆ విషయాల ఆధారంగా మనము చర్చ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేద్దాము. కాబట్టి ఈ రోజున మనము తీసుకున్నటువంటి అంశము తత్వము, హేతుత్వము, మానవవాదము. మానవ విముక్తి నుండి మానవ స్వేచ్ఛ వరకు ఒక మేధో ప్రయాణం అనేటువంటిది మనము ఈ మనిషి, ఆధునిక మానవుడు అనేటువంటి వాడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నేను ఈ పదాలు ఎందుకు రాసినా అంటే, చాలా వరకు మతస్థులు అనేటువంటి వాళ్ళు ముక్తి కావాలని కోరుకుంటారు, మోక్షం అని కోరుకుంటారు. కానీ కమ్యూనిస్టులు లాంటి వాళ్ళు విముక్తి అని కోరుకుంటారు. కానీ మానవవాదులు కోరుకునేది మానవ స్వేచ్ఛ. కాబట్టి ముక్తి అనేటువంటిది లేదు, విముక్తి అనేటువంటిది లేదు. ఇవి రెండు కూడా తప్పుడు అర్థాల లోపల వాడుతున్నటువంటి పదాలు కనుక వీటిని మనము కొద్దిగా ముందే ఈ అర్థం చేసుకోవడం అనేటువంటిది ముఖ్యము. మానవవాదులు, హేతువాదులు, నాస్తికులు కోరుకునేటువంటిది మానవ స్వేచ్ఛ. అదే మానవ స్వేచ్ఛనే మన యొక్క ప్రయాణము, మనము చేస్తున్నటువంటి ఉద్యమానికి కూడా ముఖ్యమైనటువంటి విలువ ఇదే ఉంది. కనుక మీ అందరికీ ఈ సమావేశానికి సగౌరవంగా ఆహ్వానిస్తూ మీకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈ రోజు మనం చర్చించబోయేటువంటి అంశము తత్వము, హేతుత్వం, మానవవాదం. ఇది కేవలం 3 పదాల సమాహారం మాత్రమే కాదు. మానవ నాగరికత వేల సంవత్సరాలుగా సాగించిన మేధో అన్వేషణకు, జ్ఞాన వికాసానికి, స్వేచ్ఛ చైతన్యానికి సంక్షిప్తమైనటువంటి రూపం. మనిషి ఇతర జీవుల్లా కేవలం పుట్టి, తిని, నిద్రించి, చనిపోవడం కోసం మాత్రమే జీవించడు.
నేను ఎవరు, ఈ విశ్వం ఏమిటి, సత్యం అంటే ఏమిటి, ఎలా జీవించాలి వంటి ప్రశ్నలు వేసే ఏకైక జీవి మానవుడు. ఆ ప్రశ్నలే తత్వానికి మూలం. ఆ ప్రశ్నలకు తర్కంతో సమాధానాలు వెతికే ప్రక్రియ హేతుత్వం. ఆ జ్ఞానాన్ని మనిషి సంక్షేమానికి ఉపయోగించే జీవన దృక్పథమే మానవవాదం అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనము కేవలము మనుషులకు జంతువులకు తేడా అనేటువంటిది ఇక్కడనే వస్తుంది. ప్రశ్నించుకోవడము, ఆలోచించుకోవడం ద్వారానే వస్తున్నటువంటి విషయాన్నిగా మనం అర్థం చేసుకోవాలి. ఇక తత్వం అనే పదానికి సత్య స్వరూపాన్ని తెలుసుకోవడం అనేటువంటి అర్థాన్ని మనము వాడుకుంటాం. కాబట్టి ఇక్కడ సత్యము అంటే ఏమిటి అంటే అది ప్రాకృతిక సత్యమే. రావిపూడి వెంకటాద్రి గారు చెప్పినట్టుగా ప్రాకృతిక సత్యమే సత్యము, ప్రకృతికి సంబంధించినటువంటి సత్యమే సత్యము అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. మనిషి గుహల్లో జీవించిన రోజుల నుంచే ప్రకృతిని గమనించడం ప్రారంభించాడు. ఉరుములు, మెరుపులు, అగ్ని, వరదలు, మరణం ఇవన్నీ అతనికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. మొదట భయపడ్డాడు, తర్వాత ప్రశ్నించాడు, చివరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అనేటువంటిది చేశాడు. అరిస్టాటిల్ ఒక గొప్ప మాట అన్నాడు, ఫిలాసఫీ బిగిన్స్ ఇన్ వండర్. ఆశ్చర్యంతోనే తత్వశాస్త్రం అనేటువంటిది ప్రారంభమవుతుందని దాని ఉద్దేశం. అంటే మీరు చిన్న పిల్లల లోపల గమనించండి, ప్రతిదాన్ని వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తారు. చాలా ప్రతి విషయాన్ని ఏదైనా చూస్తే కళ్ళు ఇంత పెద్ద చేసుకొని చూస్తారు. ప్రతిదాన్ని చేతులతో తడమడానికి ట్రై చేస్తుంటాడు. ఎందుకు అంటే ప్రకృతి లోపల ఉన్నటువంటి రహస్యాలను తెలుసుకోవడానికి మనిషి అనేటువంటి వాడు కుతూహలాన్ని, జిజ్ఞాసను కనబరుస్తాడు. ఆ కుతూహలము, జిజ్ఞాస అనేటువంటిది ఎక్కడ ప్రారంభమవుతుందంటే ఆశ్చర్యం అంటే మనం ఒక రకంగా ఎగ్జైట్మెంట్ అని కూడా చెప్పొచ్చు. ఒక రకమైనటువంటి తనకు తెలియంది ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడము అనేటువంటిది చాలా చిన్న వయసులోనే ప్రారంభం అవుతుంది. కనుక ఇక్కడ మనము అందుకే అరిస్టాటిల్ చెప్పినట్టుగా మనము పిల్లల లోపల ఉన్నటువంటి స్వభావాన్ని మనం కోల్పోవడం వల్లనే మనం ఇవాళ అహేతుకంగా మారిపోయినాం. నిజంగా చెప్పాలంటే రావిపూడి వెంకటాద్రి గారు అన్నట్టుగా హేతుత్వం అనేటువంటిది మనిషి లోపల అంతర్గర్భితంగా మనకు ప్రకృతి పరంగా వచ్చినటువంటి అంశం. కానీ ఎప్పుడైతే మనము ఆ ప్రకృతి పరంగా వచ్చినటువంటి దానికి దూరం అయ్యామో అప్పుడు మాత్రమే మనకు రకరకాలైనటువంటి అహేతుక భావాలు, మతత్వ భావాలు అనేటువంటివి వచ్చినాయి. కనుక ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. చిన్నపిల్లల్లో ఉన్నటువంటి జిజ్ఞాస మనము కాపాడుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. పిల్లల లోపల ఆ జిజ్ఞాస, ఆశ్చర్యము, ఆ కుతూహలము, ఆసక్తి అనేటువంటిది ఉంటది. పెద్దగా అయిన తర్వాత వాటిని మనము రకరకాలైనటువంటి మత మరకలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనను ఆ కుతూహలం నుంచి దూరం చేస్తాయి. కాబట్టి అరిస్టాటిల్ చెప్పినట్టుగా ఆశ్చర్యంతోటే తత్వశాస్త్రం అనేటువంటిది మొదలవుతుంది. తత్వశాస్త్రం అంటే మరేమిటో కాదు, తత్వం అంటే ఏమిటో కాదు, స్వభావం అంటే అది మరి దేందో కాదు, అది దేవుని స్వభావమా అనేటువంటి విషయానికి ఆ వైపుగా మనము మళ్ళాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు. మనము తత్వం అంటే, స్వభావం అంటే ప్రకృతిక సత్యమే అని, ప్రాకృతికమైనటువంటి స్వభావం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచంలోని ప్రతి నాగరికతలో తత్వం పుట్టింది. భారతదేశంలో చార్వాకులు, బౌద్ధం, జైనం, సాంఖ్యం, న్యాయం, వైశేషికం వంటి తాత్విక సాంప్రదాయాలు మన దగ్గర ఉన్నాయి. గ్రీసులో అయితే సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ మానవ ఆలోచనకు కొత్త దిశను చూపించారు. చైనాలో కన్ఫ్యూజియస్, లావోత్సే సమాజం, నీతి, జీవన విధానం గురించి చాలా ఎక్కువగా ఆలోచించారు. తత్వం అనేటువంటిది ఒక సిద్ధాంతం అనేటువంటిది కాదు. తత్వం అంటే నేచర్ అని అర్థము. నేచర్ అంటే స్వభావము అని అర్థము. అంతేకాకుండా తత్వం అంటే ఒక ప్రశ్నించేటువంటి మనస్తత్వంగా మనము అర్థం చేసుకోవాలి. తత్వశాస్త్రం యొక్క లేదా తత్వం యొక్క ప్రధానమైనటువంటి శాఖలను చూస్తే ఇవి 5 ప్రధానమైనటువంటి విభాగాలుగా నేను విభజించడం అనేటువంటి జరిగింది. ఒకటవది సత్తా శాస్త్రం అంటే మెటాఫిజిక్స్, అంటే
విశ్వం అంటే ఏమిటి, వాస్తవికం అంటే ఏమిటి, పదార్థం అంతా నిజమేనా, పదార్థం అనేటువంటిది ఉందా లేదా ఆత్మ అనేటువంటిది ఉందా అనేటువంటి విషయాల గురించి ఈ సత్తా శాస్త్రం అనేటువంటిది మనకు తత్వశాస్త్రం లోపల, తత్వభావన లోపల మనకు ఆలోచిస్తూ ఉంటుంది. రెండవది జ్ఞానశాస్త్రం. జ్ఞానశాస్త్రం అంటే ఎపిస్టమాలజీ. అంటే మనకు అసలు ప్రకృతి అనేటువంటిది ఉంది, కానీ ప్రకృతికి తర్వాత మనిషికి మధ్య ఉండేటువంటి లింక్ అనేటువంటిది ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది అనేటువంటి విషయాలను చెప్పేందుకు ఇక్కడ మనం జ్ఞానశాస్త్రం గురించినటువంటి అవగాహన అనేటువంటిది మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది మనకు జ్ఞానం ఎలా వస్తుందో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అది మనకు బుద్భుత జ్ఞానం అంట. బుద్భుత జ్ఞానం అంటే ఏంటంటే పుట్టుకతోటే వచ్చేటువంటి జ్ఞానం అనేటువంటిది బ్రెయిన్ లోపల మనిషికి ఉండి ఉంటుందా, లేకపోతే మనం ప్రకృతి ద్వారా లేదా పరిసరాల ప్రభావం ద్వారా మనం అనేటువంటిది నేర్చుకుంటాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకు జ్ఞానం ఎలా వస్తుంది, రెండవది ఇది ఇంద్రియాల ద్వారా వస్తుందా లేకపోతే బుద్భుత జ్ఞానమా అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. లేకపోతే అనుభవం ద్వారానా, బై ఎక్స్పీరియన్స్. అంటే అప్పటి వరకు మనిషి యొక్క మెదడు అనేటువంటిది తబూలా రస అంటాం. తబూలా రస అంటే ఏమీ వ్రాయబడని నల్లని బల్ల. కాబట్టి ఆ రకంగా ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి పరిసరాలు మనల్ని అనుభవం ద్వారా, ఎక్స్పీరియన్స్ ద్వారా మన లోపల ఈ జ్ఞానాన్ని ప్రవేశపెడతాయా, లేకపోతే తర్కం ద్వారానా, మనకు మనంగా ఆలోచించి అర్థం చేసుకొని మనము ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటామా అనేటువంటి విషయాల గురించి ఎపిస్టమాలజీ అనేటువంటి ఒక విషయం అనేటువంటిది మనకు తెలియజేస్తుంది. అయితే ఇక మూడవది తత్వశాస్త్రం లోపల, తత్వం లోపల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మూడవ భాగం ఏమిటి అంటే తర్కశాస్త్రం, లాజిక్. లాజిక్ అంటాం. లాజిక్ అంటే సరైనటువంటి ఆలోచన ఎలా చేయాలి, సరైనటువంటి ఆలోచన ఎలా చేయాలి, సరైనటువంటి ప్రశ్నలను ఎలా వేయాలి. ప్రశ్నను బట్టే ఆన్సర్ వస్తుంది. మనకు ఉండేటువంటి ఆలోచనను బట్టే నీకు వచ్చేటువంటి ఫలితం అనేటువంటిది ఉంటది. కాబట్టి తప్పుడు వాదనలు చేస్తే ఎట్లా గుర్తించాలి, ఇక్కడ అంతా కూడా ఇదంతా హేతుత్వంలో భాగమైనప్పటికీ మనము తత్వశాస్త్రంగా దీన్ని చూసినప్పుడు తత్వం లోపల మూడవ అంశము తర్కశాస్త్రం అని మనం అర్థం చేసుకోండి. ఇక నాలుగవ అంశము నైతిక తత్వం, నైతిక ఎథిక్స్ అంటాం దీన్ని. ఎథిక్స్ అంటే మంచి అంటే ఏంది, చెడు అంటే ఏంది, పాపము అనేటువంటిది ఉందా, పుణ్యము అనేటువంటి భావనలు ఉన్నాయా, మన జీవితం యొక్క పరమార్థము ఏమిటి, అసలు ఏమి చెయ్యాలి, ఏమి చేయొద్దు, తప్పేంది, ఒప్పేంది, మంచేంది, చెడేంది, పాపమేంది, పుణ్యమేంది అనేటువంటి ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి భావాల గురించి ఇది మనము ఒక మనిషి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనము ఈ రకమైనటువంటి మంచి చెడు అనేటువంటి విషయం అనేటువంటిది మనకు అవసరమే లేదు. కానీ ఒకటి కంటే ఎక్కువ మనుషులు ఉన్నప్పుడు మనకు నైతికత అనేటువంటిది పుడుతుంది. ఒక మనిషే ఈ ప్రపంచంలో ఉంటే వానికి ఇష్టం వచ్చినట్టుగా బతుకుతాడు, ఇష్టం వచ్చినట్టుగా ఉంటాడు. కాబట్టి ఆ రకంగా లేదు ప్రపంచం అనేటువంటిది, ఈ సమాజం అనేటువంటిది ఆ రకంగా లేదు, వ్యక్తుల యొక్క సమూహంగా ఉన్నది. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ మంది ఒక దగ్గర జీవించేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక అప్పుడు మనకు నైతికత, మంచి చెడు అనేటువంటిది వస్తున్నది. కనుక ఇక్కడ మత నైతికతన, మతకు సంబంధమైనటువంటి నీత, లేకపోతే అందరికీ సార్వత్రికంగా ఉండేటువంటి నైతిక పరమైనటువంటి మంచ. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక దేశానికి ఒక రకమైనటువంటి నీతి ఉంటుందా, మరొక దేశానికి ఇంకో రకమైనటువంటి నీతి ఉంటుందా అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనుషులందరూ సమానులైనప్పుడు నైతిక సిద్ధాంతాలు కూడా ఒకే రకంగా ఉండాలి అని చెప్పేటువంటిది మన మానవవాద ఆలోచన ధోరణి, మానవవాద జీవన విధానం. కనుక ఇక ఐదవ అంశము ఏమిటి అంటే సౌందర్య శాస్త్రం, ఆస్థెటిక్స్. అందం అంటే ఏమిటి, కళ ఎందుకు అవసరము అనేటువంటి భావాల గురించి ఈ సౌందర్య శాస్త్రం లోపల మనం చెప్తూ ఉంటాం. కాబట్టి సౌందర్యం అనేటువంటి అసలు ఆ భావనకు అర్థం ఏమిటి, అసలు నాకు సౌందర్యంగా అనిపించింది మరొక వ్యక్తికి అగ్లిగా అనిపించవచ్చు, అసహ్యంగా అనిపించవచ్చు.
మీకు చాలా నచ్చింది, మీకు చాలా మెచ్చింది, మీరు మెచ్చింది నాకు మరొక రకంగా అనిపించవచ్చు. కాబట్టి అందం అనేటువంటిది అది ఇండివిజువల్ సబ్జెక్టివ్ అంశము. కనుక మనము సౌందర్య శాస్త్రం గురించి ఈ తత్వశాస్త్రం లోపల ప్రధానంగా మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి మనము అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ 5 అంశాల గురించి మనము మానవవాదులుగా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. కానీ ఈ 5 అంశాలకు కూడా కీలకమైనటువంటి గీటురాయి ఏమిటి అంటే, ఆకురాయి ఏమిటి అంటే అది హేతుత్వమే. కాబట్టి ఆ ప్రశ్నించేటువంటి ధైర్యమే, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రకృతి సత్యాలకు, ప్రకృతి లోపల ఉన్నటువంటి నియమబద్ధమైనటువంటి ప్రకృతి లోపల ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవాలంటే నియమబద్ధంగా ఉండేటువంటి మనిషి ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి మనుషుల లోపల వేరే రకమైనటువంటి ఆలోచనలకు ఇక్కడ తావే లేదు. కాబట్టి హేతుత్వము ఉన్న చోట మతత్వం అనేటువంటిది ఉండేటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి ఇక్కడ మనము హేతుత్వం అనేటువంటి 2వ అంశాన్ని నేను తీసుకురావడం అనేటువంటి జరిగింది. తత్వం అంటే ఈ 5 అంశాలతో కూడినటువంటి అంశము, అది పూర్తిగా ప్రాకృతిక సత్యం మాత్రమే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కావలసినటువంటి సాధనము హేతుత్వం. ఈ హేతుత్వం ఎందుకు అంటే మానవవాదానికి దారితీయడానికి. అందుకోసమే మనం చాలాసార్లు చెప్పుకుంటాం, హేతువాదం యొక్క లక్ష్యము మానవవాదమే తప్పితే మరొకటి కాదు. హేతువాదం ఎక్కడ కూడా ఒక మనిషి గురించి, ఒక మతం గురించి ఆలోచన చేయదు, ఒక దేశం గురించి ఆలోచన చేయదు. అది పూర్తిగా ఉమ్మడిగా, సార్వత్రికంగా, యూనివర్సల్ గా ఉండేటువంటి మానవుని గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటది. కాబట్టి మతస్థులు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి దేవుళ్ళను ఆధారంగా చేసుకొని వాళ్ళ ద్వారా వచ్చినాయని చెప్పబడుతున్నటువంటి రకరకాలైనటువంటి గ్రంథాల ఆధారంగా అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మనం చెప్తున్నట్టుగా అసలు ప్రకృతి ఏమైతే చెప్పిందో, ఏమైతే చెప్తుందో, ఏదైతే సత్యంగా భావిస్తుందో దాన్ని మతస్థులు ఏం చేస్తున్నారంటే దానికి వ్యతిరేకమైనటువంటి వాదాలు తీస్తున్నారు. కాబట్టి మనం ప్రకృతిని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. అంతేకాకుండా ప్రకృతి లోపల కూడా మనిషి అనేటువంటి వాడు అవిభాజ్యమైనటువంటి భాగం గనుక ప్రకృతిని అర్థం చేసుకోవడం అంటే మనిషిని అర్థం చేసుకోవడం అనే అర్థంగా మనం చూసుకోవాలి. కాబట్టి నేను మొన్న ఒక కవిత రాశాను. ఆ కవిత లోపల నేను చెప్పేది ఏంటంటే ప్రకృతి మనిషి రూపంగా మళ్ళీ తనను తాను చదువుకుంటున్నది, తనను తాను అన్వేషించుకుంటున్నది, తనను తాను తెలుసుకుంటున్నది. కాబట్టి మానవుడు ఈ రోజున అత్యున్నతమైనటువంటి ఒక జీవం. కాబట్టి అనేకమైనటువంటి ఈ ప్రకృతి అనేటువంటిది అనేక రకాలైనటువంటి ప్రయోగాలను చేస్తూ మానవుని పరిణామానికి దారితీసింది. కాబట్టి ఈ మనిషి మాత్రమే మిగతా ఏ జంతువులు చేయనటువంటి రకంగా మనిషి మాత్రమే ఈ ప్రకృతిని గురించినటువంటి అధ్యయనం చేస్తున్నాడు. అంటే ప్రకృతిని అధ్యయనం చేయడం అంటే మనం అధ్యయనం చేసుకోవడమే. మనం కూడా ప్రకృతిమే కాబట్టి ప్రకృతిని అర్థం చేసుకోవడమే అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దానికి కీలకమైనటువంటిది హేతుత్వము మనము మళ్ళీ మానవవాదానికి దారి తీయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి తత్వం అనేటువంటిది ప్రశ్నను ప్రేరేపిస్తుంది, హేతుత్వం అంటే ప్రశ్నించడానికి ముందుకొస్తుంది. కాబట్టి తత్వము అనేటువంటిది, స్వభావం అనేటువంటిది మన యొక్క స్వభావాన్ని లాగడానికి, మనను అర్థం చేసుకోవడానికి, మనను బయటకు తీసుకురావడానికి, మన లోపల ఉన్నటువంటి ఆ ఆసక్తిని, జిజ్ఞాసను తీసుకురావడానికి మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. కనుక మనము ఒక రకంగా చెప్పాలంటే తత్వం అనేటువంటిది మనను ప్రశ్నలను ప్రేరేపిస్తే, హేతుత్వం అనేటువంటిది మన యొక్క సమాధానాలను గుర్తించడానికి, సమాధానాలను పరీక్ష చేయడానికి, సమాధానాలను సృష్టించడానికి అది ఏర్పాటై ఉన్నది. అది ప్రకృతి బద్ధంగా వచ్చినటువంటిదే గాని మనిషి తనకు తానుగా చేస్తున్నటువంటి విషయం కాదు. ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా మనిషి అనేటువంటి వాడు ప్రకృతి లోపట అవిభాజ్యమైనటువంటి భాగము. అవిభాజ్యం అంటే విడదీయరాని భాగము. కనుక ప్రకృతి అనేటువంటిది
మనిషి రూపంగా తనను తానే చదువుకుంటుంది అనేటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. కాబట్టి హేతుత్వం అంటే అంధవిశ్వాసానికి వ్యతిరేకం అవుతుంది ఆటోమేటిక్ గా. హేతుత్వం అంటే ప్రతి విషయాన్ని ఆధారాలతో పరిశీలించడం. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశం ఏమిటి అంటే ఆధారాలు. నీవిచ్చేటువంటి ఎవిడెన్స్ అనేటువంటిది ఏది ఉంటుందో ఆ ఎవిడెన్స్ ఆధారంగానే మనము సత్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం, సత్యాన్ని మనము అర్థం చేసుకుంటాం, సత్యాన్ని మనము సిద్ధాంతీకరిస్తాం. మరి ఈ రోజున సిద్ధాంతీకరించినటువంటి సత్యము రేపు ఆధారాలు దొరకకపోతే, మరిన్ని కొత్త ఆధారాలు దొరికితే మనం కొత్త రకమైనటువంటి సత్యానికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి సత్యమైనటువంటిది ఎప్పుడు కూడా అబ్సల్యూట్ గా ఒకటే ఉండేటువంటి అవకాశమే లేదు. కాబట్టి సత్యం అనేటువంటిది ముందుకు వెళ్తూ ఉంటది, సత్యం అనేటువంటిది పరిపూర్ణంగా ముందుకు వెళ్తూ ఉంటది. ఇంకా 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 నేర్చుకోవడానికి ప్రకృతి లోపట ఆ అవకాశం అనేటువంటిది ఉంటది. కాబట్టి నాకు తెలిసిందే నిజమైనటువంటి ఇది అని అనుకోవడం అనేటువంటిది మూర్ఖత్వం. అందుకే మనము మతము ఎక్కడైతే ఆగిపోయిందో, మనకు మతం అనేటువంటిది ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ మానవ ఆలోచన ఆగిపోయినట్టు లెక్క. కాబట్టి మతము అనేటువంటిది మనిషి యొక్క ఆలోచనను ఘనీభవం చేస్తుంది. అంటే ఉదాహరణకు మనకు నీళ్ళైతే ఎక్కడికక్కడికి పారేటువంటి అవకాశము ఆ లక్షణం అనేటువంటిది కలిగి ఉంటది. కానీ అదే మంచుగడ్డ అది ఉన్న చోటనే ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మతాన్ని మనము మంచుగడ్డతో పోల్చవచ్చు. హేతుత్వాన్ని లిక్విడ్ ఫామ్ లోపట ఉంటది. అది ఏ రకంగానైనా ఎక్కడికైనా దూసుకు వెళ్ళేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి హేతుత్వం అంటే ప్రతి విషయాన్ని ఆధారాలతో పరిశీలించేటువంటి అంశంగా మనము గుర్తించాలి. అంటే శాస్త్రీయ పద్ధతిలో ఆలోచించడమే, శాస్త్రీయ పద్ధతి లోపట దాన్ని ఆలోచింపజేయడమే. మనకు తెలుసు థంబ్ రూల్ ఉంది ఒకటి మనకు, ఎందుకు ఏమిటి ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరు ఈ అనేటువంటి ఈ అన్ని అంశాలు చాలా కీలకమైనటువంటివి. ఈ ప్రశ్నల ద్వారానే మనము ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. శాస్త్రీయమైనటువంటి ఆలోచన పద్ధతికి ఈ 6 ప్రశ్నలు చాలా కీలకమైనటువంటివి. ఈ 6 ఆధారంగా చేసుకొని మనము తత్వశాస్త్రాన్ని నిర్మించుకున్నాం. ఆ తత్వశాస్త్రంలో ఒకప్పుడు అనేకమైనటువంటి శాస్త్రాలను మనము ఒక దగ్గర చదువుకున్నప్పటికీ ఈ రోజున అనేకమైనటువంటి శాస్త్రాలు శాఖోపశాఖలుగా విస్తరించి అవి మనిషి యొక్క అభ్యుదయానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఈ రకంగా శాస్త్రీయంగా ఆలోచించడం అంటే మనం ప్రశ్నించుకోవడమే అని అర్థం. కాబట్టి ఎవరో చెప్పారు కాబట్టి, ఏదో పుస్తకంలో ఉంది కాబట్టి మేము దాన్నే నమ్ముతాము అనేటువంటిది హేతువాదానికి విరుద్ధము, హేతుత్వానికి విరుద్ధము. అది మతత్వం అని చెప్పబడుతుంది. కాబట్టి ఇది పురాతన సాంప్రదాయము కాబట్టి నమ్మాలి, ఇది మా గురువు గారు చెప్పారు కాబట్టి నమ్మాలి అనేటువంటి విషయంగా మనము చూడడానికి అసలు అట్లా ఆమోదించడానికి మనకు అవసరమే లేదనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి మనము చూస్తున్నా, వింటున్నా, చేస్తున్నా ప్రతి అంశం లోపల దానికి ఆధారాలు ఉన్నాయా, సాక్ష్యాలు ఉన్నాయా అనేటువంటి విషయం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. అక్కడితో ఆగిపోవడమే కాకుండా ప్రయోగాలతో నిరూపణ చేయగలుగుతామా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే అక్కడ సైన్స్ గా అది ముందు తరాలకు అందించబడుతుంది. ఒకవేళ ఆ రకంగా నిరూపణలకు లొంగకపోయినట్టయితే ఏదైనా ఒక జడవాదమైనా కావచ్చు, ఏ వాదమైనా కావచ్చు, ఆ వాదానికి సరిపడే శాస్త్రీయమైనటువంటి నిరూపణలు లేకపోయినట్టయితే ఖచ్చితంగా అది మత రూపును సంతరించుకుంటుంది. మానవతకు, అది మనిషి యొక్క ఆలోచనకు, మానవతకు అది అడ్డంగా నిలుస్తున్నటువంటి విషయము మనం అర్థం చేసుకోవాలి. అందుకోసమే ఏ మతస్థుడు కూడా ఎక్కడ కూడా విమర్శను తట్టుకోడు. ఒకవేళ మనం ఏదైనా చెబితే అది కాదు అంటే వాళ్ళు చాలా ఎక్కువగా నొచ్చుకుంటారు. చాలా వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఒక భాగాన్ని మనం గుంజుకుంటున్నట్టుగా, దాన్ని కోసి బయట పారేస్తున్నట్టుగా భావిస్తారు. ఎందుకంటే
వాళ్ళ లోపల ఈ విషయాల గురించినటువంటి ఆ భ్రమలు, దానికి సంబంధించినటువంటి ఒక మాది అనేటువంటి తత్వం, నాకు సంబంధించింది, మాకు సంబంధించింది అనేటువంటి తత్వము మెట్ట వేసుకోవడం వల్ల, ఆ రకంగా వాళ్ళు వాళ్ళ లోపల ఒక భాగంగా దాన్ని చూడడం వల్ల ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ పుట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా మతం అనేటువంటిది విమర్శను తట్టుకోదు. అందుకే దీన్ని చాలా బాగా వెంకటాద్రి గారు ఒక విషయం చెప్పారు. మారేది మతమే కాదు, మారనిది సైన్సే కాదు. మారేది మతమే కాదు. ఒకవేళ అది మారుతందుకు సిద్ధంగా ఉందనుకోండి, అది మతమే అనిపించుకోబడదు. ఎందుకంటే అది మతం అనేటువంటిది మార్పు అనే ఆలోచనకి అది బద్ధ వ్యతిరేకి. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మారనిది మతము, జడమైనది మతము. మత భావాలు అనేటువంటివి కేవలం దేవునికి వీటికి మాత్రమే సంబంధించినవిగా మనం అర్థం చేసుకోవద్దు. ప్రతి అంశానికి సంబంధించినటువంటి మత భావాలు మన లోపల ఉంటాయి, బోల్డ్ అన్ని విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఏదో ఒక విషయాన్ని నేను, ఉదాహరణకు ఢిల్లీలో జరుగుతున్నది మంచా చెడా అనేటువంటి విషయము వచ్చినప్పుడు నేను ఒక స్టాండ్ తీసుకుంటాను, మీరు ఒక స్టాండ్ తీసుకుంటారు. కాబట్టి అది దాంట్లో మనము హేతుబద్ధంగా ఆలోచన చేయాలి. కానీ నా పార్టీ కాబట్టి, నా దేశం కాబట్టి, నా మనుషులు కాబట్టి అనేటువంటి భావాల ఆధారంగా చేసుకుంటే అది మత భావన కిందకే వస్తుంది. కాబట్టి ఇవన్నిటికీ అతీతంగా కుల మత వర్గ వర్ణాది భావాలకు, నాది నీది అనేటువంటి భావాలకు అన్నింటికి అతీతంగా ఆలోచించగలిగేటువంటి దాన్నే మనము హేతుత్వము అని అంటాం. కాబట్టి ఈ రకమైనటువంటి భావజాలాలను అడిగే వాళ్ళందరినీ కూడా హేతువాదులు అంటారు. ప్రశ్నలు అడిగే ప్రతి ఒక్కరిని హేతువాదులే. మీరు ప్రశ్నించగలిగితే మీరు హేతువాదులు అవుతారు, ప్రశ్నించుకోలేకపోతే హేతువాదులు అనిపించుకోబడరు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనము చాలా విషయాల లోపల హేతువాదులమే, కానీ కొన్ని విషయాల లోపల మనము దేవుడు, మతము, నమ్మకాలు, ఈ విషయాలకు వచ్చే వరకు మనుషులు అనేటువంటి వాళ్ళు చాలా వరకు ఆలోచించకుండా గుడ్డిగా, అందంగా ఈ బ్లైండ్ బిలీఫ్లకు వెళ్ళిపోయేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. ఇంకా చెప్పాలంటే మతం ద్వారా పుట్టినటువంటి అనేకమైనటువంటి కులాలకు, తర్వాత దేవుళ్ళ లోపల రకరకాలైనటువంటి వర్గాలు ఉన్నాయి. ఒకటే దేవునికి 4-5 సంఘాలు ఉంటాయి. ఒకటే దేవునికి రకరకాలైనటువంటి భావాలు వాళ్ళు చెప్తారు. కాబట్టి ఈ రకంగా అనేకమైనటువంటి భావాలను అతీతంగా మనం ఆలోచించగలిగినప్పుడు నిజమైనటువంటి హేతువాదులుగా ఉంటారు. తప్పితే మిగతా అందరినీ హేతువాదులుగా అనుకోవడానికి అవకాశం లేదు. అందరూ హేతువాదులే, కానీ వారి విషయాలను మనం అర్థం చేసుకున్నప్పుడు వారికి పక్షపాతానికి, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నటువంటి వాటిని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళ ఆలోచనలకు దూరంగా ఉన్న వాటిని మాత్రము వ్యతిరేకిస్తారు. ఉదాహరణకు మాంసము, ఒక మేక మాంసం తినేటువంటి వానికి వేరే బర్రె మాంసం కావచ్చు, లేకపోతే పంది మాంసం కావచ్చు, చాలా వెగటు పుడుతుంది. అట్లాగే మతస్థులు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే తమ మతమే గొప్పది అంటారు. మొత్తానికి చూస్తే అది మతాలన్నీ సేమే, మతాలన్నీ ఆలోచనలను చంపేటువంటివే, కానీ మా మతమే గొప్పదనడానికి కారణం ఏంటంటే వాళ్ళు పుట్టి పెరిగినటువంటి పరిసరాల కారణంగా ఆ రకమైనగా ఉండేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి మన లోపల ఉన్నటువంటి హేతుత్వమైనటువంటి జ్వాలను రగిలించాల్సినటువంటి అవసరము ఉన్నది. మనకు వారసులం, ఎవరికి వారసులం మనము అని చెప్పుకున్నప్పుడు మనము చార్వాకులకు వారసులం, మనము సోక్రటీస్ కు వారసులం, మనము ఇంకా బౌద్ధ జైనాది ఆలోచన విధానాలకు మనం వారసులము, మతాలకు వారసులం కాదు మనం. కాబట్టి ఈ రకంగా మనం తీసుకుంటే హేతుత్వ చరిత్ర అనేటువంటిది చాలా మనిషి పుట్టినప్పుడే హేతుత్వ చరిత్ర అనేటువంటిది మొదలైంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సోక్రటీస్ ప్రజలను చెప్పింది ఏంది? ప్రశ్నించమన్నాడు. గెలీలియో ఆధారాలతో సహా భూమిని
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనేటువంటి విషయాన్ని నిరూపణ చేశాడు. కాబట్టి డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిండు. కాబట్టి బెర్ట్రాండ్ రస్సెల్ చెప్పినట్టుగా మనిషి నమ్మే ముందు ఆలోచించాలి. మనిషి ఏదైతే నమ్ముదామని అనుకుంటాడో దాని ముందు ఆలోచన ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా మనుషులైనటువంటి వారు అక్కడ సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. భారతదేశంలో మనకు చార్వాకులు చెప్పినట్టుగా ప్రత్యక్ష ప్రమాణమే నిజమైనటువంటి జ్ఞానాన్ని తీసుకొస్తుంది. ప్రత్యక్ష ప్రమాణం వల్లనే మనకు జ్ఞానం అనేటువంటిది వస్తుంది. ఆ తర్వాత రకరకాలైనటువంటి తాత్వికులు మనకు వచ్చారు. తర్వాత ఎంఎన్ రాయ్, తర్వాత రావిపూడి వెంకటాద్రి గారి లాంటి అనేకమైనటువంటి వ్యక్తులు ఈ రకంగా మనకు ఒక గొప్పనైనటువంటి వారసత్వాన్ని మనకు అందించారు. కాబట్టి ప్రపంచం లోపల జరుగుతున్న మిగతా అన్ని విషయాలను తీసుకుంటే మనము చెప్పుకోవాల్సింది ఏంది అంటే, ఎప్పటికైనా ముందుకు వెళ్ళేది ఏంది అంటే హేతువాద మానవవాద ధోరణి మాత్రమే ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. దాని ద్వారా మాత్రమే మనుషులు బాగుపడేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి మిగతా అన్ని మతాలు కూడా ఏం చేస్తున్నాయి అంటే మనుషులను రెచ్చగొడుతున్నాయి, మనుషులను విడదీస్తున్నాయి, మనుషులను అనేక వాటిని ఏమంటాము కొట్లాటలు, యుద్ధాలు తీసుకువచ్చి మనుషులను విభజిస్తున్నాయి. కాబట్టి మనము ఈ రకమైనటువంటి హేతుత్వ ఆధారంగానే జీవించాలనేటువంటి విషయాన్ని మనం అనేటువంటి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి శాస్త్రం అనేది ప్రశ్నించడానికి ముఖ్యంగా ముందుకు వస్తుంది. అంతేకాకుండా శాస్త్రము అనుమాన ప్రమాణంతో ఉంటది అనేటువంటి విషయం మనకు తెలుసు. అనుమాన ప్రమాణం అంటే ఏమిటి? అనుమానము అంటే సందేహము అంటే ఏంది అంటే ప్రతిదాన్ని కూడా గుడ్డిగా నమ్మకుండా మనము అది నిజమో కాదో తెలుసుకోవడం, అంటే మనకు ఆధారాలు సాక్ష్యాలు లేవు కాబట్టి మనము సందేహించడం అనేటువంటిది అవసరము. కనీసం హేతువాది మానవవాదిగా మారకున్నా కనీసము సందేహవాదిగా ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశము. కాబట్టి అంధభక్తులుగా ఉండడం కంటే కూడా ఒక సందేహవాదిగా, ఆగ్నేయవాదిగా ఉందో లేదో మాకు తెలియదు అనేటువంటి విషయంగానన్నా ఉండడం అనేటువంటిది ఒక మనుషులకు అవసరమైనటువంటి భావజాలం. కాబట్టి ఈ భావజాలము ఎంత పెరిగితే అంత మనము తప్పులను సవరించుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. అది మనిషి యొక్క తప్పులు కావచ్చు, లేకపోతే సిద్ధాంతపరమైనటువంటి తప్పులు కావచ్చు, లేకపోతే శాస్త్రీయమైనటువంటి విషయాల గురించినటువంటి తప్పులు కూడా కావచ్చు. ఆ తప్పులను సవరించుకుంటూ ముందుకు వెళితే మనిషి యొక్క అభ్యుదయం అనేటువంటిది సాధ్యమవుతుంది. కాబట్టి ఎప్పుడు ప్రశ్నించొద్దు అనేటువంటిది మతం అయితే ఎప్పటికీ ప్రశ్నించు అనేటువంటిది శాస్త్రంగా మనము గుర్తించాలి, హేతువాదంగా దాన్ని గుర్తించాలి. శాస్త్రం ఎప్పుడూ కూడా చివరి సత్యాన్ని ప్రకటించదు. ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్. కాబట్టి కొత్త ఆధారాలు వస్తే ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే అది మారేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మారడం వల్ల అది కొత్త జీవన విధానాలకు మనను తీసుకువెళ్ళేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఉదాహరణకు చాలా కాలము మన దేశ నాయకులు కూడా మనకు స్వాతంత్రం రాకముందు చాలా ఏళ్ల క్రితము మనము సముద్రయానం అనేటువంటి తప్పు అని చెప్పారు. సముద్రయానం చేస్తే వాళ్ళు మళ్ళీ రారని చెప్పారు. వాళ్ళు అంటే అప్పుడున్నటువంటి వసతులు, అప్పుడున్నటువంటి కారణాల వల్ల వాళ్ళు ఆ నిర్ణయాలకు వచ్చారు. కానీ ఈ రోజున మనిషి అనేటువంటి వాడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. కాబట్టి మనము మాట్లాడుతున్నటువంటి ఈ తక్కువ టైం లోపల దాదాపుగా ఒక నిమిషానికి 20,000 విమానాలు ఎగురుతున్నాయంటే మీరు ఆలోచన చేయండి. అసలు సముద్రయానమే చేయొద్దు అనేటువంటి మైండ్ ఉన్నటువంటి ఆ ఆలోచన విధానం ఉన్నటువంటి మనుషులు ఈ రోజున ఒక నిమిషానికి 20,000 ఏరోప్లేన్స్ ఎక్కి అనేకమైనటువంటి సముద్రాలను దాటి వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. కాబట్టి ఇది
మనిషి సాధించినటువంటి విజయం. కేవలం 120 సంవత్సరాల సమయం లోపట మనిషి సాధించినటువంటి గొప్పనైనటువంటి టెక్నాలజీ ఇది. కాబట్టి మనము హేతువాద మానవవాదులుగా మనం చెప్తున్నటువంటి అంశం ఏమిటి అంటే, మనము హేతుత్వ ఆధారంగా సైన్స్ ను నిర్మించుకొని సైన్స్ ద్వారా ఒక జీవన తత్వాన్ని ఏర్పాటు చేసుకోవడము ముఖ్యమని చెప్తున్నాం. దాంట్లోపల అనేకమైనటువంటి తత్వాలను మనం చూసినాం. మత తత్వాలను చూసినాము, తర్వాత భౌతికవాద తత్వాలను చూసినాము, అనేక తత్వాలను మనం అర్థం చేసుకున్నాము. తర్వాత కమ్యూనిస్టు సిద్ధాంతాలను కూడా మనం అర్థం చేసుకున్నాం. కానీ ఎక్కడా కూడా వాటికి శాస్త్రీయ ప్రతిపత్తి అనేటువంటిది లేదు. నిజానికి కమ్యూనిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మనుషులను 2 వర్గాలుగా విభజించారు. శ్రామికులు, యజమానులుగా. యజమానులను వాళ్ళను ఈ కార్మిక నియంతృత్వం వచ్చి కార్మికులు యజమానులను దోపిడీ చేసి వాళ్ళను గద్దె దించి ఈ సర్వ హక్కులను, ఆర్థిక పరమైనటువంటి అన్ని హక్కులను శ్రామికులు తీసుకోవాలనేటువంటి భావజాలాన్ని చెప్పారు. ఈ 200 సంవత్సరాలుగా ఈ భావన అనేటువంటిది చాలా విపరీతంగా ఉంది. ఎంఎన్ రాయ్ కూడా ముందు దాన్ని ఆమోదించిండు. కానీ కమ్యూనిజం కూడా చివరికి మనిషిని ఒక పావులాగా మార్చేసి తన యొక్క పెరుగుదలకే వాడుకుంటుంది. అక్కడ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అది మనిషిని చంపుతుంది, మానవత్వాన్ని చంపుతుంది అనేటువంటి భావానికి ఎప్పుడైతే వచ్చిన తర్వాత ఎంఎన్ రాయ్ అందులో నుంచి ఆ మతాన్ని ఆ రకమైనటువంటి సిద్ధాంతాన్ని వదిలిపెట్టి, అది కూడా నేను మొన్న రాసినట్టుగా అది కూడా ఈ రోజున మత స్థాయికి చేరుకున్నది. కాబట్టి మార్క్స్ ఏది చెప్పినా, ఏంగిల్స్ ఏది చెప్పినా అదే కరెక్ట్ అనేటువంటి ఒక మావో ఏది చెప్పినా, ఏది చేసినా, స్టాలిన్ ఏది చేసినా అవన్నీ కూడా నిజాలు అనేటువంటి ఒక తత్వానికి వాళ్ళు అలవాటు పడ్డారు. ఇప్పటికి కూడా వాళ్ళు రావడం లేదు. కాబట్టి వీళ్ళను మనము ఆధునిక మతస్థులుగా మనము చెప్పవచ్చు. కమ్యూనిస్టులు, తర్వాత నక్సలైట్లు, తర్వాత రకరకాలైనటువంటి సామ్యవాదులు, వీళ్ళందరూ కూడా ఈ రోజున ఆ మైకంలోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఈ రకమైనటువంటి ఉద్యమాలకు, మానవవాద ఉద్యమానికి రావాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. మానవవాదులుగా వాళ్ళు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముందు తత్వం లోపట, ముందు చెప్పినటువంటి భావం లోపట కార్ల్ మార్క్స్, ఏంగిల్స్ మానవవాదులే. కానీ ఆచరణ లోపలికి వచ్చేసరికి, ఆ సిద్ధాంతాలను తీసుకొని వచ్చేసరికి ఇక్కడ మార్క్స్, ఏంగిల్స్ చెప్పినటువంటి భావజాలాలను అన్నిటినీ వదిలిపెట్టి ఆచరణలో తెచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక నరరూప రాక్షసులుగా మారిపోయారు. కాబట్టి అట్లా అంటే మరి మార్క్స్ చెప్పినటువంటి సిద్ధాంతంలో తప్పు లేదా అంటే, ఆ వర్గం అనేటువంటిది ఎప్పుడైతే సృష్టించారో ఆ వర్గం అనేటువంటి భావన లోపలనే మార్క్స్ కూడా తప్పిండు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనుషుల విభజన అనేటువంటిది కుదరదు. మనుషులంతా ఒకటే యూనిట్ గా మనము గమనించాలి. మనుషుల యొక్క అన్ని విషయాలకు మనుషులే ప్రమాణం గాని మరొక దేవుడో, ఒక సిద్ధాంతమో, ఒక మరొక రాజకీయ నమూనానో ముఖ్యం కాదు అనేటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పటికీ ఆధునిక మతస్థులుగా ఈ కమ్యూనిస్టులు మిగిలిపోయారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ మరి మనమేం చెప్తున్నాం? మానవవాదులుగా మనమేం చెప్తున్నామంటే, మానవవాదం అనేటువంటిది మనిషి యొక్క కేంద్రంగా ఆలోచించేటువంటి వాదము. మతం లోపల దేవుడు, మార్క్సిజం లోపల మార్క్స్ చెప్పినటువంటి భావాలు. కానీ మానవవాదం లోపల మనిషికి ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయొద్దు, మనిషికి ఏది సౌఖ్యం, ఏది సౌకర్యం అనేటువంటి విషయాలను మనం ఆధారంగా చేసుకొని చెప్పేటువంటి ఆలోచన. కాబట్టి రాజరికాల లోపల రాజులు కేంద్రంగా ఉన్నారు, ప్రజాస్వామ్యాల లోపల ప్రజలు ఉన్నారు రాజులుగా, ప్రభువులుగా. కానీ మానవవాద ఆలోచన విధానం లోపల, జీవన విధానం లోపల మనిషే కీలకమైనటువంటి వాడు. మనిషికి ఏదైతే అసౌకర్యం కలిగిస్తుందో అదన్నీ కూడా మనిషికి చెడ్డవే అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మానవవాదం అనేటువంటిది దేవుడిని కేంద్రంగా పెట్టుకోలేదు, మనిషిని కేంద్రంగా పెట్టుకున్నది. రాజును కేంద్రంగా పెట్టలేదు, అది మనిషినే కేంద్రంగా పెట్టుకున్నది.
జాతిని, కులాన్ని, మతాన్ని కేంద్రంగా పెట్టుకున్నటువంటి వాదము ఇది కానే కాదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనిషిని కేంద్రంగా పెట్టినటువంటి జీవన విధానం, జీవన తత్వం ఇది. మనిషి ముఖ్యము, మనిషి ప్రధానికి హ్యూమన్ ఫస్ట్ అనేటువంటిది మన యొక్క నినాదం, హ్యూమన్ ఫస్ట్. కాబట్టి ఈ వాదాన్ని మనము ఎక్కడైనా వాడినప్పుడు అక్కడ కన్జ్యూమర్ ఫస్ట్ అవుతుంది. మార్కెట్లో కన్జ్యూమర్ ఫస్ట్, డెమోక్రసీలో పీపుల్ ఫస్ట్. కాబట్టి మనం ఎక్కడ కూడా ఏ విధానంలోపటికి దీన్ని అప్లై చేసుకున్నా కూడా అక్కడ మనిషి అనేటువంటి వాడు వివిధ రూపాల లోపల ఉంటాడు, ఆ వాడే మనము ఫస్ట్ అంటాం. కాబట్టి ఆ మనిషిని కేంద్రంగా చేసుకొని నడిచేటువంటి విధానాన్ని మనం ఇక్కడ మానవవాదంగా అర్థం చేసుకోవాలి. మరి మానవవాదం ఏం చెప్తుంది? ప్రతి మనిషికి సమాన గౌరవం ఉండాలి అని చెప్తుంది. నేను పుట్టుక ఆధారంగా మనిషి అనేటువంటి వాడికి గౌరవం అనేటువంటిది రావద్దు. మనిషి యొక్క విద్వత్తు ఆధారంగా, విద్వత్తు లేకున్నా మనిషిని మనిషిగానే చూడాలి. మనిషి యొక్క వ్యక్తిత్వం ఆధారంగా మనిషిని అంచనా వేయాలి. కానీ పుట్టుక, వాని దగ్గర ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి బ్యాక్గ్రౌండ్, తర్వాత ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ తో పాటు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, కాబట్టి ఈ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ చూసి ఆలోచించేటువంటిది, ఆ రకంగా ప్రవర్తించేటువంటిది మానవవాదం కాదు. కాబట్టి మనము ఆ రకమైనటువంటి ఏ రకమైనటువంటి భావజాలాన్ని మనము వెనుక చూడకుండా మనిషిని మనిషిగా గౌరవించే, మనిషిని మనిషిగా వినే, మనిషిని మనిషిగా చూసేటువంటి దృక్పథమే మానవవాదం. కాబట్టి ఇక్కడ మానవ హక్కులు అనేటువంటివి చాలా సహజమైనటువంటివి, అవి ప్రకృతి సహజమైనటువంటి హక్కులు. సమాజం లోపల ఒక వ్యవస్థ సరిగ్గా సామరస్యంగా నడవాలి అంటే కొన్ని సహజమైనటువంటి హక్కులు అనేటువంటివి ఉన్నవి. ఆ హక్కులను మనం గౌరవిస్తూ, మనిషిని గౌరవిస్తూ మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరాన్ని గురించి నొక్కి చెప్పేటువంటిది మానవవాదం. అంతేకాకుండా ఆలోచన స్వేచ్ఛ అనేటువంటిది మౌలికమైన హక్కు అని మన మానవవాదం చెప్తుంది. ఆలోచన అనేటువంటిది ఆలోచన యొక్క స్వేచ్ఛ. ఆలోచన లోపల నాకున్నటువంటి ఒపీనియన్ వేరు, మీకున్నటువంటి ఒపీనియన్ వేరు. కానీ మీకున్నటువంటి ఒపీనియన్ ద్వారా దాని ఆధారంగా చేసుకొని మిమ్మల్ని నేను హర్ట్ చేయడం అనేటువంటిది తప్పు. నాకున్నటువంటి భావజాలం ఆధారంగా మీరు నన్ను హర్ట్ చేయడం అనేటువంటిది తప్పు. అది భౌతికమైన దాడి కావచ్చు, లేదా మానసికమైనటువంటి దాడి కావచ్చు, ఏ రకమైనటువంటి అంశమైనా కావచ్చు. కాబట్టి ఈ రకంగా మనము ఆలోచన స్వేచ్ఛకు మౌలికమైనటువంటి హక్కుగా మనం భావిస్తాము. ఆలోచన లోపల భిన్నత ఉంటుందని కూడా మనం ఆలోచిస్తాం, వాటిని భిన్నత్వాన్ని కూడా మనం రక్షిస్తాం. నా ఆలోచనకు నీకు వ్యతిరేకం ఉంది కాబట్టి నువ్వు మంచోనివి చెడోనివి అనేటువంటి విషయం ఆధారంగా కాకుండా నీకు ఆ భిన్నంగా ఆలోచించే స్వేచ్ఛ ఉంది కాబట్టి నిన్ను గౌరవిస్తా. ఆ రకంగా మనము పరస్పరము గౌరవించుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మనము వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు, మతస్థులను చీత్కరించేటువంటి అవకాశం లేదు. వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే, వాళ్ళకు కూడా మనలాగే రకరకాలైనటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ మనం బయట పడగలిగినాం, వాళ్ళు బయట పడలేకపోతున్నారు. కాబట్టి వారిని మెల్లమెల్లగా నెమ్మదిగా వారందరినీ కూడా మనం బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. ఎప్పుడైతే వారికి మనము వారి యొక్క సంఖ్యలను, వారి యొక్క బంధనాలను, వారి యొక్క మత ఊబిని వాళ్ళు దాటి బయటకు వచ్చిర్రో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మనుషులుగా ఆలోచిస్తారు. అదే మానవత్వం అంటే. కానీ ఎంతసేపు మీరు మతాన్ని, పార్టీని గౌరవించిర్రో మీరు అప్పుడు మనిషిని గౌరవించేటువంటి అవకాశం అనేటువంటిది ఉండదు. మీరు దేవుణ్ణి గౌరవించేటోడు, దేవుణ్ణి మొక్కేటోడు మనిషిని ప్రేమగా చూసుకునేటువంటిది ఎక్కడ కూడా ఆధారం లేదు. కాబట్టి నేను ఇన్నిసార్లు మనిషి గురించే మాట్లాడుతున్నా, మనిషి అంటున్నాను. ఎక్కడ నేను వర్గము, దేవుడు, పలానా అని చెప్తలేను. ఎందుకంటే మన పూర్తి కన్సర్న్ అంతా కూడా
మనిషి మీద ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. మనిషికి మనకు మేడుడు గారు ప్రతిసారి చెప్తుంటారు, మనిషికి 2 లక్షల గతం ఉన్నది, ఇంకా 9 లక్షల ఫ్యూచర్ ఉన్నది. 9 లక్షల సంవత్సరాల ఫ్యూచర్ అనేటువంటిది ఉంది. మనిషి ఆవిర్భవించి కేవలం 2 లక్షల సంవత్సరాలే అయ్యింది, కానీ మనిషి యొక్క ఫ్యూచరు ఇంకా 9 లక్షల సంవత్సరాలు ఉన్నది. కాబట్టి ఈ 9 లక్షల సంవత్సరాల లోపల మనిషి అనేటువంటి వాడు మరింత ఉన్నతంగా మరింత గొప్పగా జీవించాలంటే మనం ఖచ్చితంగా మానవవాద ధోరణి మాత్రమే కీలకమైనటువంటి అంశము. అంతేకాకుండా ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశాల లోపల మనము కరుణ, సహకారము, బాధ్యత అనేటువంటి విషయాలను మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి అన్నిట్లలో మానవ విలువల లోపల అన్ని చాలా అంశాలు ఉన్నాయి. అవన్నిటిలో కూడా ముఖ్యమైనటువంటిది కరుణ, సహకారం, కోఆపరేషన్, తర్వాత బాధ్యత, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేటువంటిది ముఖ్యం. అంతేకాకుండా ఇవన్నిటికి సంబంధించినటువంటి మొత్తమైనటువంటిది వివేకం. వివేకం అనేటువంటిది కీలకమైనటువంటి అంశం. కాబట్టి ఆధునికమైనటువంటి మానవవాదం అనేటువంటిది చాలా రకాలైనటువంటి గొప్ప గొప్ప సంస్కరణలను చూపెడుతున్న మనిషి అనేటువంటి వాడు మాత్రం దాదాపుగా 50-60 వేల సంవత్సరాల పాత మెదడుతో ఇప్పుడు మనం బతుకుతూ ఉన్నాం. ఈ విషయాన్ని మనము బాగా అర్థం చేసుకోవాలి. మన ఆకారము, మన వేష భాషలు ఇవన్నీ కూడా మారి ఉండవచ్చు, కానీ మనిషి లోపల ఉన్నటువంటి మెదడు దాదాపుగా 2 లక్షల సంవత్సరాల కిందట ఎవాల్వ్ అయినటువంటి బ్రెయిన్ లోపల ఆదిమ మానవుడి యొక్క లక్షణాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఆ గతాన్ని విడిచిపెట్టి మనిషి హేతుబద్ధంగా ఆలోచించి ఈ ఆధునికమైనటువంటి విలువలను, ఆధునిక హేతువాద మానవవాదాలను అందిపుచ్చుకోవాలంటే కష్టమవుతుంది. కాబట్టి మన బ్రెయిన్ అంతా కూడా వైర్డ్, ఇది అంతా కూడా ఆ సాఫ్ట్వేర్ నింపబడ్డది. హార్డ్వేర్ లో ఎలాంటి మార్పు లేదు, కానీ సాఫ్ట్వేర్ లోపల చాలా మార్పులు అప్పుడు వచ్చినటువంటి సాఫ్ట్వేరే ఇప్పటికి కూడా రన్ కావడం వల్ల మనుషులైనటువంటి వాళ్ళు ఈ ఆధునిక మానవవాదానికి చేరుకోలేకపోతున్నారు. కాబట్టి ఆధునిక హేతువాద మానవవాదాలు ఎట్లా ఆవిర్భవించినాయి? భారతదేశం లోపల, మనం భారతదేశం అని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రాంతం లోపల చార్వాకుల కాలం లోపల, తర్వాత దర్శనాల కాలం లోపల కొంత మన గనబడ్డప్పటికీ ఆ తర్వాత మతం అనేటువంటి ఉక్కుపాదము పెట్టడం వల్ల చాలా వరకు ఈ మానవవాద ధోరణులు అన్ని కూడా చనిపోయినాయి. అంతేకాకుండా బుద్ధుడు తీసుకొచ్చినటువంటి విప్లవాన్ని వాళ్ళు బుద్ధుణ్ణి తమ 10వ అవతారంగానో 11వ ఒక అవతారంగా పెట్టుకోవడం వల్ల మనకేమైంది అంటే ఈ రకంగా వాళ్ళు ఈ భారతదేశం లోపల చాలా సిస్టమేటిక్ గా ఈ ఆలోచనను చంపేశారు. దానికి కీలకమైనటువంటి వాళ్ళు పురోహిత వర్గమే. ఇలా ఏం డౌట్ లేదు, ఏ మాత్రం డౌట్ లేదు. కాబట్టి పురోహిత వర్గం చాలా సిస్టమేటిక్ గా ఈ రకమైనటువంటి ఆలోచన విధానాన్ని చంపేసి ప్రతి విషయంలో కూడా మీరు గమనించండి, వాళ్ళు ఒక రోజును కోసిర్రు, ఒక సంవత్సరాన్ని కోసిర్రు, ఒక రోజు లోపట ప్రాంతకాలాన్ని బ్రహ్మముహూర్తం అంటారు, ప్రొద్దున ఉండేటువంటి దాన్ని. అట్లా రోజులో నిమిషాన్ని కోసిర్రు. ఒకటి అమావాస్య అంటారు, మంచిది కాదంటారు, ఒకటి పుణ్యం అంటారు, ఇంకో దానికి మంచిది కాదు అది. ఇట్లా ప్రతిదాన్ని వాళ్ళు ఆ రకంగా ప్రతిరోజు ఒక ఫుడ్ గురించి మనం తీసుకుంటే ఈ ఫుడ్ మంచిది కాదంటారు, ఈ ఫుడ్ మంచిది అంటారు, ఇది దేవుంది అంటారు, ఇది రాక్షసులది అంటారు. ఈ రకంగా అనేకమైనటువంటి విభజనలు తీసుకొచ్చారు. అసలు ఇన్ని విభజనలు తీసుకొచ్చినటువంటి మనుషులు వేరే దేశాలలో లేరు. ఇన్ని రకాలుగా ఆలోచించేటువంటి మనుషులు, ఇన్ని రకాలుగా ఆచరించేటువంటి మనుషులు వేరే వాళ్ళు లేరు. ఈ రోజు అంటారు, ఈ రోజు తప్పు అంటారు, ఈ రోజు మధ్యాహ్నం తప్పు అంటారు, ఈ రోజు రాత్రి తప్పు అంటారు, ఈ రోజు పొద్దున తప్పు అంటారు. మీరు ఒక రకంగా తీసుకోండి, ఏది ప్రతి దానికి వాడు మనిషి పుడితే ఒకటి, చనిపోతే ఒకటి, బతికితే ఒకటి. ఈ రకంగా అనేకమైన విషయాలకు వాళ్ళు ప్రతి దాంట్లో మతానికి లింకు పెట్టినటువంటి కారణంగా మతం అనేటువంటిది అది వాళ్ళ మనసుల నుంచి బయటకు పోవడము అనేటువంటిది లేదు. కాబట్టి ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది వేరే మతాలలో ఉన్నట్టుగా భారతదేశం ఉన్నటువంటి మతాలలో కూడా కొద్ది తేడా ఉన్నది. ఇది మరీ రిజిడ్ గా తయారైంది. కాబట్టి
ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఈ మతాలను అక్కడ రుద్దేటువంటి అవకాశమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇదే రకమైనటువంటి ఆధునిక విజ్ఞానం అనేటువంటిది ఎంతో గొప్పగా వచ్చినప్పటికి కూడా ఎక్కడ కూడా మనకు యూరోప్ లో వచ్చింది, రినైజాన్స్ వచ్చింది. 1400 సంవత్సరం లోపల జాన్ గూటన్బర్గ్ తోటి స్టార్ట్ అయినటువంటి విప్లవము, లియోనార్డో డావిన్సీ లాంటి చిత్రకారులు అనేక మంది పనిచేయడం వల్ల, శాస్త్రవేత్తలు పనిచేయడం వల్ల అక్కడ ఒక జ్ఞాన పునర్వికాస ఉద్యమం అనేటువంటిది వచ్చింది. దాన్నే మనము రినైజాన్స్ అని చెప్తూ ఉంటాం. కాబట్టి అక్కడ చర్చి యొక్క ఆధిపత్యాన్ని చాలా వరకు తగ్గించుకుంటూ రావడం వల్ల అనేకమైనటువంటి శాస్త్రీయమైనటువంటి గొప్ప అయినటువంటి ఆవిష్కరణలు అనేటువంటివి జరిగినాయి. వాళ్ళు చాలా స్పీడ్గా వాటి నుంచి తెంపుకొని బయటకు వచ్చారు. కాబట్టే వాళ్ళు ప్రకృతి మీద వాళ్ళు సమయాన్ని ఎక్కువగా కేటాయించి ఆ ప్రకృతిని అధ్యయనం చేయడానికి వాళ్ళు సమయం పెట్టారు. మన వాళ్ళు ఎప్పటికీ కూడా చెప్పినటువంటివి మతాలు, దేవుళ్ళ చుట్టూ తిరగడము, తర్వాత భజనలు చేయడము, తర్వాత వాటిని మరొక తరానికి అందించడము, ఈ రకమైనటువంటి భావజాలాలు తీసుకుపోవడం వల్ల ఇక్కడ మన సైన్స్ అనేటువంటిది పడిపోయింది. అక్కడ సైన్స్ అనేటువంటిది వాళ్ళు అందిపుచ్చుకొని వాళ్ళు ఇంకో తరానికి ఆ రకమైనటువంటి దాన్ని అందించడం కారణంగా, చర్చి ఆధిపత్యాన్ని వాళ్ళు తగ్గించడం కారణంగా అనేకమైనటువంటి గొప్పనటువంటి మార్పులు, ప్రజాస్వామిక భావనలు, తర్వాత మానవవాద ధోరణులు, తర్వాత ఈ హేతువాదమైనటువంటి ఎన్లైట్మెంట్ అనేటువంటిది వచ్చింది. మన దగ్గర రాకపోవడానికి ఇక్కడ భారతదేశంలో అసలు 1600 సంవత్సరం లోపల యూరోప్ లో వచ్చినటువంటి రినైజాన్స్ ఇక్కడ ఇంతవరకు రాలేదు. కానీ మన దగ్గర సెల్ ఫోన్ ఉంటది, మన దగ్గర ఆధునికమైనటువంటి ఆపరేషన్లు అవుతాయి, రోబోటిక్ సర్జరీలు అవుతాయి, అన్ని మనము సాంకేతికత విషయాలను వాడుకుంటాం. తర్వాత కానీ ఇక్కడ నుంచి కనిపెట్టబడింది, ఇక్కడ నుంచి కనిపెట్టింది, ఇక్కడ నుంచి ఆ సైన్స్ కు మనము కాంట్రిబ్యూట్ చేసింది ఏమీ లేదు. చాలా మంది నన్ను ఈ విషయం మాట్లాడితే చాలా మంది నన్ను వ్యతిరేకిస్తారు. కానీ ఏది చూపెట్టండి మీరు. ఆర్యభట్ట, సుశ్రుతుడు, ఆ చరకుడు ఉన్నప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ఎందుకు ఆగిపోయింది? ఆగిపోవడానికి కారణం ఏంది? ఎవరు దాన్ని ఆపేశారు? ఎందుకు మన దగ్గర ఇవన్నీ లేవు? ఇవన్నీ మనం ఎందుకు తీసుకురాలేకపోయినాం అంటే ప్రధానమైనటువంటి కారణము ఆ రకంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనము చాలా ఇప్పటి వరకు మనుషుల లోపల ఈ సాఫ్ట్వేర్ అనేటువంటిది, కొత్త సాఫ్ట్వేర్ అనేటువంటిది వచ్చినటువంటి దాఖలాలు లేవు. కనుక హేతువాద మానవవాద ఉద్యమాల యొక్క ఆవశ్యకత అనేటువంటిది పెరిగింది. కాబట్టి 20వ శతాబ్దం అనేటువంటిది జరిగిపోయింది. దానిలో రకరకాలైనటువంటి తప్పులు అనేటువంటివి జరిగిపోయినాయి. కాబట్టి ఈ రోజున అంతర్జాతీయ సమాజము గమనించాల్సినటువంటి అంశం ఏమిటి అంటే మానవ సంక్షేమమే లక్ష్యంగా నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండవది శాస్త్రీయ దృక్పథం అనేటువంటిది ప్రతి ఒక్కరూ పెంచుకోవాలి, పెంచుకోకపోతే వాళ్ళు తుంచబడతారు. శాస్త్రీయ దృక్పథం లేని వాళ్ళు థింక్ ఆర్ సింక్, మీరు ఆలోచించండి లేదా మునిగిపోతారు. ఆలోచించకుండా పోతే మునిగిపోయేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా ప్రపంచం అంతా కూడా శాస్త్రీయ దృక్పథం వైపుగా వెళ్తుంది. ఆ బాటలో కూడా మనము వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మానవ హక్కులను మనం రక్షించడానికి కృషి చేయాలి. అంతేకాకుండా ప్రపంచం అనేటువంటిది శాంతియుతంగా ఉండాలి అంటే హేతువాద మానవవాదాలను మించినటువంటి ఒక ఆలోచన విధానం లేదు, ఆ జీవన విధానం లేదు. ఎప్పుడు కూడా ఈ హేతువాద మానవవాదాలను మనం సిద్ధాంతాలుగా చూడడం లేదు. సిద్ధాంతాలు కావి, ఆలోచన విధానము, జీవన విధానంగా మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మొత్తం ప్రపంచంలో ఉన్న మనుషులంతా కూడా ప్రజాస్వామిక భావాలను పెంచుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. కాబట్టి ప్రజాస్వామికము కంటే మరింత గొప్పనైనటువంటి వ్యవస్థ ఇప్పటి వరకైతే ఏదీ లేదు. అందులో మనము రాజరికాలను చూసినాము, నియంతృత్వాలను చూసినాము చాలా రకాలుగా. ఇప్పుడు మనం ఒక ఆధునికమైనటువంటి ప్రజాస్వామిక భావనలోకి వచ్చినాము. ఆ ఆధునిక ప్రజాస్వామిక భావన లోపల మానవవాదం చెప్పేటువంటిది ఏమిటి అంటే ప్రజలు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్లకు కావలసినటువంటి సంక్షేమాన్ని వాళ్ళే చేసుకోవాలి. అయితే మన దగ్గర నడుస్తున్నది, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నటువంటి విధానం ఏమిటి అంటే వాళ్ళు ప్రతినిధి స్వామ్యం నడుస్తుంది, పార్టీ స్వామ్యం నడుస్తుంది.
అధినాయకత్వ ప్రజాస్వామ్యం అనేటువంటిది నడుస్తుంది. అధినాయకుడు ఏది చెప్తే అదే కరెక్ట్, పార్టీ ఏది చెప్తే అదే కరెక్ట్, ప్రజాప్రతినిధి ఏది చెప్తే అదే కరెక్ట్. ఈ రకమైనటువంటి భావజాలాలు ఉన్నంత కాలము మనుషులు అనేటువంటి వాళ్ళు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము ప్రశ్ననే చాలా కీలకంగా ఎందుకు చెప్తున్నాము అంటే, ప్రశ్న ద్వారా తర్కం మొదలవుతుంది, తర్కం ద్వారా శాస్త్రం మొదలవుతుంది, శాస్త్రమే మనిషి యొక్క మానవ సంక్షేమానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ 4 అంశాలు ఉన్నాయి, 4 స్టేజ్లు ఉన్నాయి. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రశ్న తర్వాత లాజిక్ తర్వాత శాస్త్రం తర్వాత ఈ శాస్త్రాలు మానవ సంక్షేమానికి ఉపయోగపడతాయి. శాస్త్రాల సమాహారమే సకల శాస్త్రాల సారాంశమే మానవవాదంగా మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి మానవవాదము అంటేనే మానవ సంక్షేమం అనేటువంటిది ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఇక మరొక ముఖ్యమైన విషయానికి వస్తే, భారతదేశంలో ఉన్నటువంటి సమస్యలు అనేటువంటివి చాలా ఉన్నాయి. ఆ విషయాలను మనము ప్రతిసారి చెప్పుకోవడం కాకుండా వాటిని తగ్గించేటువంటి విధాలుగా ఎట్లా మార్చుకోవాలి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశము. కనుక ఉన్నటువంటి ప్రతి వ్యక్తి లోపల వానికి స్వేచ్ఛ అనేటువంటి భావజాలాన్ని మనము నింపగలగాలి. ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి నాకు స్వేచ్ఛ అనేటువంటిది ఉండాలి. నా స్వేచ్ఛ నన్ను ప్రశ్నించడానికి పురిగొల్పుతుంది. స్వేచ్ఛ లేకపోతే ప్రశ్నించడానికి అవకాశమే లేదు. కాబట్టి స్వేచ్ఛ కావాలనేటువంటిది చాలా కీలకమైనటువంటి విలువ. వివేకము, స్వేచ్ఛ అనేటువంటివి హేతువు, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి మానవ విలువలు. కాబట్టి మనకు స్వేచ్ఛ వచ్చినప్పుడు మనం ప్రశ్నించేటువంటి అవకాశం అనేటువంటిది కలుగుతుంది. మనకు మళ్ళీ ప్రశ్నిస్తే స్వేచ్ఛ వస్తుంది. ఇవి రెండు కూడా ఇంటర్లింక్ గా మనకు ఉపయోగపడేటువంటి అంశాలు. కాబట్టి ఈ రకంగా మనము అర్థం చేసుకుంటే మన జీవితాన్ని స్వేచ్ఛాయుతంగా, సంక్షేమయుతంగా గడపడానికి ఈ ప్రకృతి పరంగా వచ్చినటువంటి మనిషి ప్రకృతిని అర్థం చేసుకుంటూ, ప్రకృతి లోపల ఒక అవిభాజ్యమైనటువంటి భాగంగా ఉంటూ, మరింత మంచి సంక్షేమాన్ని పొందుతూ, సుఖ సౌకర్యాలను పొందుతూ మనిషి అనేటువంటి వాడు ముందుకెళ్లాల్సినటువంటి అవసరమే ఉన్నది. ఒకవేళ మనము ఇవన్నీ అవసరం లేదు, అట్లాగో బతకొచ్చు అనేటువంటి విధానం తీసుకుంటే ఇవన్నీ అవసరమే లేదు, ఇవన్నీ చెప్పుకోవాల్సినటువంటి అవసరమే లేదు మనకు. కాబట్టి మిత్రులారా, మనము ఈ రకమైనటువంటి భావజాలాన్ని మరింతగా ప్రజల లోపలికి దగ్గరికి తీసుకెళ్లి, వాళ్ళు ఎక్కడైతే ఏ రకమైనటువంటి మతభావాల సంఖ్యలతోటి కట్టుబడి ఉన్నారో ఆ సంఖ్యలను వాళ్ళు తెంచుకోవడమే మనం చేయవలసినటువంటి బాధ్యత, మనం చేయవలసినటువంటి పని. అందుకే ఎంఎన్ రాయ్ చెప్పినటువంటి విషయం అంటే ఏంది, ఎడ్యుకేట్ ద ఎడ్యుకేటర్స్ అన్నాడు. అంతేకాకుండా ఎడ్యుకేట్ ద ఎడ్యుకేటర్స్ అని అక్కడికే ఊరుకోలేదు. మనము హేతువాద మానవవాదులు అనేటువంటి వాళ్ళు ప్రజలకు మార్గదర్శకులుగా ఉండాలి, ఒక ఫిలాసఫర్స్ గా ఉండాలి, ఒక టీచర్స్ గా ఉండాలి, ఒక ఆదర్శవాదులుగా ఉండాలి, ఆదర్శవంతులుగా ఉండాలి, వివేకవంతులుగా ఉండాలి, వాళ్లకు మార్గదర్శనం చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి. గాని వాళ్ళ సమస్యలను నెత్తి మీద వేసుకొని మనం పరిష్కరిస్తామని మనం చెప్పవద్దంటాడు. కాబట్టి చాలా కీలకమైనటువంటిది ఎవరి సమస్యలను వాళ్ళే పరిష్కారం చేసుకునేటువంటి జీవన తత్వాన్ని, జీవన విధానాన్ని, ఆలోచన విధానాన్ని మనం ప్రోత్సహించేట్టుగా చేయడమే హేతువాద మానవవాదులుగా మనం చేయాల్సినటువంటి పని. అదే మన ఆచరణ. వెంకటాద్రి గారు కూడా మనం ఏమి చేయాలి అనేటువంటి పుస్తకం లోపల ఇదే విషయాన్ని చెప్పిండు. ప్రజల సమస్యలు నువ్వు నెత్తిన వేసుకొని పరిష్కారం చేసేంత కాలం ప్రజలు మారరు. ప్రజలు వాళ్ళ సమస్యలను వాళ్ళు అర్థం చేసుకొని, దాని యొక్క మూలాలను అర్థం చేసుకొని, వాళ్ళు ఆ సమస్యలను పరిష్కారం చేసుకునేటట్టుగా మనం ప్రోత్సహించాల్సినటువంటి, మార్గదర్శకం వహించవలసినటువంటి బాధ్యత మాత్రమే మన మీద ఉన్నది, అంతకంటే మరొకటి లేదు. కాబట్టి మనం ఏమంటున్నాము, మీరు ప్రశ్నిస్తే
మీ సంఖ్యలు తెగిపోతాయి అని చెప్పాలి. మీరు ఎక్కడైతే చిక్కుపడుతున్నారో అందులో నుంచి మీరు బయటపడాల్సింది మీరే. మనము బయట నుండి ఆ విషయాలను చెప్తాం. మీ లోపల ఉన్నటువంటి హేతువాద జ్యోతిని మీరు వెలిగించమని మనం చెప్తాం. అంతే తప్పితే మనము వాళ్ళను చేతు పట్టి ఒక ఏది నడిపించేటువంటి చిన్నపిల్లలు కాదు వాళ్ళు. చిన్నపిల్లలను కూడా మొక్కలను కూడా వంచొద్దని చెప్తున్నాం మనం. మొక్కలను కూడా వంచొద్దు. మనుషులను ఏ రకంగా కూడా ఒక వంచే ప్రయత్నం అనేటువంటి చేయొద్దు. వాళ్ళు స్వతసిద్ధంగా వాళ్ళుగా ఆచరణ చేసేటట్టుగా వాళ్ళు ఉండవలసినటువంటి అవసరం ఉంది. పొరపాట్లు జరుగుతాయి, కానీ ఆ పొరపాట్లను సరిదిద్దుకుంటూ వాళ్ళే మరొకరికి ఆదర్శంగా మారుతారు. కాబట్టి ఈ రకంగా హేతువాద మానవవాదాలు అనేటువంటివి తత్వము, హేతుత్వము, మతత్వాన్ని దాటి మానవవాదానికి చేరేటువంటి ఇదొక సుదీర్ఘమైనటువంటి ప్రయాణము. ఇదొక మేధో ప్రయాణం. అది అందరికీ అర్థమయ్యేటువంటి విషయాలు కూడా కావు ఇవి. వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళు చేస్తున్నప్పటికీ ఆ విషయాలను వాళ్ళు అర్థం చేసుకోవడానికి వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఇది ఒక దీర్ఘకాలిక ఉద్యమం, దీర్ఘకాలికమైనటువంటి పని. ఈ ఒక్క రోజు లోపల ముగిసిపోయేటువంటిది కాదు. కానీ ఎంత దూరమైనా కూడా, ఎంత కాలం పట్టినా కూడా మనము బాటలోనే వెళ్ళాలి అంటారు రావిపూడి వెంకటాద్రి గారు. కాబట్టి మనం అదే బాట లోపల ఖచ్చితంగా హేతువాద మానవవాద బాటల లోపల వెళ్తేనే మానవుని యొక్క ప్రశాంతత, శాంతి అనేటువంటివి వస్తాయి. మానవ సంక్షేమం అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఎల్లలు లేని ప్రపంచాన్ని, ఎల్లలు లేని మానవ జాతిని మనము ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరము ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ చివరిగా నేను చెప్పాల్సినటువంటి ఒక 4 వాక్యాలను 5 వాక్యాలను మీకు చెప్తాను. ప్రశ్నించడం అనేటువంటి తత్వం, నిరూపించడం అనేటువంటిది హేతుత్వం, మనిషిని ప్రేమించడం అనేటువంటిది, గౌరవించడం అనేటువంటిది మానవవాదం. మనిషిని మించినటువంటి విలువలు లేవు, హేతువును మించినటువంటి మార్గదర్శకం లేదు, మానవత్వాన్ని మించినటువంటి తత్వం లేదు. ఇది ఈరోజు కార్యక్రమము. ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు ఇంచుమించు గంట సేపటి నుండి నా ఈ ఉపన్యాసాన్ని విన్నటువంటి మిత్రులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా విషయాలు వెంకటాద్రి గారు చెప్పినటువంటి విషయాలే. వారు చెప్పినటువంటి విషయాలను చెప్పుకుంటూ వెళ్తూ ఆలోచిస్తూ వెళ్తూ ఉంటే చాలా గొప్ప విషయాలు అందులో నుంచి అర్థమవుతున్నాయి. వెంకటాద్రి గారి లైన్లోనే వెంకటాద్రి గారి భావజాలాన్ని ముందుకు తీసుకుపోవడమే నా జీవిత ధ్యేయంగా నేను పెట్టుకున్నాను. కాబట్టి ఈ విషయాలు నాకు తోచిన కొన్ని విషయాలను రాసుకొని కొన్నిటిని చదివాను, కొన్నిటిని నా ఓన్గా చెప్పాను. కాబట్టి ఇందులో ఏమైనా మీకు సందేహాలు, ప్రశ్నలు ఉంటే, లేకపోతే ఇంకేమైనా సందేహాలు ఏమైనా ఉంటే నన్ను అడగొచ్చు. మీరు కూడా ఈ విషయాల గురించి కొంతసేపు మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇంకా టైం చాలా ఉంది. కాబట్టి మనము మీరు కూడా ప్రతి ఒక్కరూ కనీసం ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారని భావిస్తూ ఈ 4వ సండేకు ఆదివారానికి వచ్చినటువంటి మీ అందరికీ, ఈ మీటింగ్ లో అటెండ్ అయినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.